అందరికీ నమస్తే అండి. నా పేరు వంశీకృష్ణ. వార్తా కబుర్లకి స్వాగతం. ఈ వీడియోలో 2026కు సంబంధించినటువంటి అందరూ చాలా భయపడుతున్నటువంటి సంఘటనల గురించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మాట్లాడుకోబోతున్నాం అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. కొత్త సంవత్సరం స్టార్ట్ అయ్యి ఇప్పటికే 4 రోజులు గడిచిపోయాయి. కానీ ఒక్క ప్రశ్న మాత్రం ఇప్పుడు అందరిలోనూ కూడా ప్రపంచాన్ని సైతం వెంటాడుతున్నటువంటి ప్రశ్న ఒకటి ఉందండి. 2026 నిజంగా మన జీవితాలను మార్చబోయేటటువంటి సంవత్సరమా, లేకపోతే మనం ఊహించనంత అర్థమవుతుందా, మనం ఊహించనంత పెద్ద ప్రమాదం మన వైపు వస్తున్నాయా? పెను ప్రమాదం, మనం ఊహించినటువంటి ప్రమాదం అది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ సంవత్సరం గురించి ప్రపంచమే గుర్తించేటటువంటి ఇద్దరు భవిష్య వక్తలు ఉన్నారండి. చాలా సంవత్సరాల క్రితమే హెచ్చరికలు జారీ చేశారు. ఆ హెచ్చరికలన్నీ కూడా ఇప్పటి వరకు నిజమవుతూనే వస్తున్నాయి. వాళ్ళల్లో ఇద్దరు ప్రముఖులు ఉన్నారండి. వాళ్ళల్లో బాబా వంగ, ఈమె లేడీ అండి, బాబా వంగ, మరియు నోస్ట్రడామస్. వీళ్ళిద్దరూ కూడా ప్రతి సంవత్సరం అంటే చాలా సంవత్సరాల క్రితమే ఏ సంవత్సరం ఏం జరగబోతుంది అనేటటువంటి ప్రిడిక్షన్ అయితే ఇచ్చారండి. ఇప్పటి వరకు ఆ ప్రిడిక్షన్ ఎక్కడా కూడా తప్పలేదు. అసలు బాబా వంగ అంటే ఎవరు? ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటున్నటువంటి టాపిక్ ఒకటే, బాబా వంగ. అసలు ఈ బాబా వంగ ఎవరు అనేది నేను కొంచెం మీ అందరికీ అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. చాలా మందికి ఇప్పటికే బాబా వంగ అంటే ఏదో ఒక బాబానో సాధువో భిక్షువో ఇలా అనిపించవచ్చు. కానీ నిజం ఏంటంటే, నేను ఇంతకు ముందుగా చెప్పినట్లుగా ఆమె ఒక మహిళ అండి, స్త్రీ. ఆమె అసలు పేరు వాంగేలియా పాండేవా. 1911లో జన్మించింది. ఆమె ఇప్పుడైతే లేదు, చనిపోయారు. ఒకరోజు ఆమె జీవితం అయితే పూర్తిగా మారిపోయిందండి. ఎందుకంటే ఒక భయంకరమైనటువంటి తుఫాన్లో చిక్కుకొని తన కంటి చూపు ఏదైతే ఉందో ఆ కంటి చూపు పూర్తిగా కోల్పోయింది భయంకరమైనటువంటి తుఫాన్లో. కానీ అప్పటి నుంచే ఆమెకి భవిష్యత్తును చూడగల శక్తి వచ్చిందని యూరోప్ దేశాలన్నీ కూడా నమ్మాయండి. ఎప్పుడైతే ఆమె ఆ భయంకరమైనటువంటి తుఫాన్లో చిక్కుకొని చూపు కోల్పోయిందో, ఆ తర్వాత ఆమెకు కొన్ని అతీత శక్తులు వచ్చాయని యూరోప్ దేశాలన్నీ కూడా నమ్మాయి. అందరు నమ్మినట్లుగానే కొన్ని సంఘటనలు కూడా దానికి జత చేయబడ్డాయండి. సంఘటనలు కూడా ఆమె చెప్పినవి జరిగినాయి. ఆమె చెప్పినటువంటి చాలా విషయాలు జరిగినాయి. అందుకే ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ 2026 సంవత్సరం గురించి వంగా చెప్పినటువంటి మాటలు భయాన్ని కల్పిస్తున్నాయని చెప్పొచ్చు. ఆమె చెప్పినటువంటి చాలా విషయాలు జరిగినాయి అంటున్నాను కదా. వాటిల్లో మనం గమనించినట్లయితే రెండో ప్రపంచ యుద్ధం ఒకటి, సోవియట్ యూనియన్ పతనం అని, అమెరికాపై దాడి జరగబోతుందని, 2004 సునామీ గురించి కావచ్చు, అవన్నీ కూడా బాబా వంగా చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ అండి. అన్నీ నిజమయ్యాయి. ఎక్కడా కూడా ఒక్కటి కూడా నిజం కాకుండా లేదు, అన్నీ నిజమవుతూనే ఉన్నాయి. అందుకే ఇప్పటికీ ఆమె మాటలు, ఆమె లేకపోయినా సరే, ఆమె 35 ఏళ్ళకి సరిపడా, 40 ఏళ్ళకి, దాదాపు ఒక 50 ఏళ్ళని ఏదో అంటున్నారు, అన్ని సంవత్సరాలకి సరిపడా ఆమె ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రిడిక్షన్, ఆమె మాటలు, ఆమె లేకపోయినా ఆమె ఏదైతే చెప్పిందో అవన్నీ నమ్మాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. అందుకే విలువిస్తున్నారు ఆ మాటలకి. మరొకళ్ళు ఎవరని చెప్పాను, నోస్ట్రడామస్, మరో భవిష్యకర్త అని చెప్పొచ్చు. ఇతనేంటంటే 1500లో ఫ్రాన్స్లో జీవించినటువంటి నోస్ట్రడామస్, అంటే ఇయర్ 1500 అనమాట. ఈయన రాసిన వ్యాఖ్యలు క్లియర్గా ఉండవండి, కానీ జరిగాక చూస్తే మాత్రం చాలా షాకింగ్గా మ్యాచ్ అవుతాయి. ఇద్దరూ కలిసినటువంటి చెప్పినటువంటి ఒకే విషయం ఏంటంటే 2026 ఒక సాధారణమైనటువంటి సంవత్సరం కాదని చెప్పారండి. ఇందులో 2026లో వాళ్ళు చెప్పినటువంటి ప్రిడిక్షన్లో మొట్టమొదటి ఏంటంటే మూడవ ప్రపంచ యుద్ధం. ఇది చాలా భయపెట్టేటటువంటి విషయం. కానీ ప్రస్తుత ప్రపంచ పరిస్థితులు చూస్తే ఇది అసాధ్యం అనేమో అనిపించట్లేదు. ఎందుకంటే రష్యా యుక్రెయిన్ యుద్ధం కావచ్చు, 3 సంవత్సరాలుగా అసలు ఆగనే లేదు, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. మిడిల్ ఈస్ట్లో టెన్షన్ కావచ్చు, చైనా తైవాన్ యొక్క పరిస్థితి కావచ్చు, ఇండియా పాకిస్తాన్ మధ్య పెరుగుతున్నటువంటి ఒత్తిడి కావచ్చు, చూసారా, సింధూర్ అని ఇలా రకరకాల ఒత్తిళ్లు జరుగుతూనే ఉన్నాయి.
ఇవన్నీ చూస్తే ఒక చిన్న స్పార్క్ ఒక పెద్ద యుద్ధానికి దారి చేసేటటువంటి ఛాన్స్ ఉంది అని ఏ ఒక్కరిలో అయినా సరే అనుమానం రాకుండా ఉంటుందా అంటే ఉండదండి. బాబా వంగా ప్రకారం ఆమె చెప్పినటువంటి ప్రిడిక్షన్ ప్రకారం 2026 నుంచే ప్రపంచం పూర్తిగా మారిపోతుంది అని ఆమె భవిష్యత్తు గురించి అంచనా వేస్తూ చెప్పినటువంటి మాట. ఇక ప్రిడిక్షన్ 2 ఆమె చెప్పినటువంటి రెండో ప్రిడిక్షన్ ఏంటంటే 2026కి సంబంధించి మనిషి మళ్ళీ చంద్రుడిపైకి వెళ్తాడని అన్నమాట. అంటే ఇది భవిష్యవాణి కాదండి, ఇది నిజం. 1972 తర్వాత మనిషి మళ్ళీ చంద్రుడి వైపు అడుగు పెట్టనే లేదు. కానీ 2026లో నాసా ఆర్టిమిస్ మిషన్ అనేది ఉంది. నాసా ఆర్టిమిస్ మిషన్ అని మనిషి చంద్రుని చుట్టూ పంపబోతూ దాని గురించి ప్రయోగాలు చేయబోతూ ఉన్నారు. ఇది ఒక ట్రైలర్ మాత్రమేనండి. భవిష్యత్తులో చంద్రుడిపై బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసేటటువంటి పరిస్థితి ఉంది. అక్కడి నుంచి మార్స్ ప్రయాణం ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ బాబా వంగా ఏదైతే చెప్పారో ఈ బాబా వంగా చెప్పినటువంటి మూడవ ప్రిడిక్షన్ భారీ ఇన్ఫ్లేషన్ వస్తుందని, ఉద్యోగాలు తగ్గిపోవటం అని, యూరోప్లో అంతర్యుద్ధ పరిస్థితులు ఏర్పడతాయని, ఇవన్నీ కూడా వంగా గారు చెప్పినటువంటి మాటలే. ఇల్లీగల్ ఇమిగ్రేషన్స్ కావచ్చు, వైలెన్స్ కావచ్చు, లోకల్స్ వర్సెస్ ఇమిగ్రెంట్స్ మధ్యలో కావచ్చు, ఇవి ఇప్పటికే మనం చూస్తున్నటువంటి నిజాలు. అంటే ప్రిడిక్షన్ ఇప్పటికే మొదలైందా అనేటటువంటి అనుమానం కూడా ఉంది కదండి. ఇక 4వ ప్రిడిక్షన్ బాబా వంగా గారు చెప్పినటువంటి 4వ ప్రిడిక్షన్ అయితే ఏఐ మనల్ని డామినేట్ చేస్తుంది అని చెప్పడం జరిగిందండి. 5 సంవత్సరాల క్రితం అసలు ఏఐ అంటే ఏమిటో కూడా మనలో చాలా మందికి తెలియదు, అవునా కదా? మనలో చాలా మందికి ఏఐ ఏంటో కూడా తెలియదు. కానీ ఈరోజు చాట్ జీపీటీ కావచ్చు, జెమిని ఏఐ కావచ్చు, గ్రోక్ కావచ్చు, ఇవి తెలియని వాళ్ళు లేరు. బాబా వంగా చెప్పిందే ఒకవేళ నిజమవుతుందా? వంగా చెప్పినటువంటి బాబా వంగా గారు చెప్పినటువంటి ఏదైతే ఉన్నారో ఆ ప్రిడిక్షన్ ఏదైతే ఉందో ఏఐ మనల్ని డామినేట్ చేస్తుంది అని, ఇప్పుడు అదే నిజమవుతుంది కదా. టెక్నాలజీ మనకి సహాయం చేయడం మానేసి మనల్ని కంట్రోల్ చేసేటటువంటి స్థాయికి ఎదిగిపోతుందేమో చెప్పలేం కదా. ఇది సైన్స్ ఫిక్షన్ కాదండి, ఇది నిజంగా నెమ్మదిగా జరుగుతున్నటువంటి నిజం. ఆమె ఏదైతే ప్రిడిక్షన్ వంగా గారు ఏదైతే ప్రిడిక్షన్ ఇచ్చారో అది నెమ్మదిగా జరుగుతున్నటువంటి నిజం. ఇక 5వ ప్రిడిక్షన్ మనం చూసినట్లయితే ఏలియన్స్ అండి. ఇది వినడానికి క్రేజీగా ఉండొచ్చు, కానీ ఇదే చివరి ప్రిడిక్షన్ ఆమె చెప్పింది. సారీ అండి, మైక్ డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ ఉంటుంది, ఏమనుకోకండి. ఇక 5వ ప్రిడిక్షన్ ఇదేనండి, ఆమె చెప్పినటువంటి లాస్ట్ ప్రిడిక్షన్. బాబా వంగా గారి ప్రకారం ఏంటంటే ఒక పెద్ద ఏలియన్ షిప్ భూమి అట్మాస్ఫియర్ లోకి వస్తుంది అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఫ్రెండ్సా లేదా శత్రువులా అనేది ఆమె చెప్పలేదు, కానీ ఒక పెద్ద ఏలియన్ షిప్ అయితే మన భూమి స్పేస్, మన భూమి అట్మాస్ఫియర్ ఏదైతే ఉంటుందో ఆ అట్మాస్ఫియర్ లోకి వస్తుందని చెప్పడం జరిగింది. కానీ ఆమె చెప్పినటువంటి వాటిలో వాళ్ళు ఫ్రెండ్సా, మనతో ఫ్రెండ్షిప్ చేసేటటువంటి వాళ్ళ, లేదా వాళ్ళు మన శత్రువులా అనేది మాత్రం చెప్పలేదు. కానీ ఒక్క విషయం మాత్రం నిజమండి, మనుషులు మతాల పేర్లతోటి, దేశాల పేర్లతోటి కొట్టుకుంటున్నంత వరకు భూమికి నిజమైనటువంటి ఐక్యత కూడా రాదు. బహుశా ఒక కామన్ ఎనిమీ ఉంటేనే ప్రపంచం ఒకటవుతుందేమో వాస్తవానికి. ఇవి 2026 గురించి బాబా వంగా గారు మరియు నోస్ట్రాడామస్ చెప్పినటువంటి విషయాలు. వీటిలో ఏది నిజమవుతుందని ఆమె చెప్పినటువంటి విషయాల్లో ఏది నిజమవ్వచ్చు అని మీరు అనుకుంటున్నారు, ఏది జరగకూడదని కోరుకుంటున్నారు? మీ ఆలోచనలన్నీ ఏదున్నా సరే ఏది నిజమవ్వచ్చు అనుకుంటున్నారు, ఏది జరగకూడదు అని మీరు కోరుకుంటున్నారు? మీ ఆలోచనలు ఏదున్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి తప్పకుండా. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఖచ్చితంగా వస్తా. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.